మనం ఒక క్షణం దీనిని ఊహించుకుందాం. ధర్మస్థలి శివార్లలో ఒక ఎండిన పొలం, పగిలిన భూమి, దుమ్ముతో కూడిన గాలి, నిశ్శబ్దం. ఇప్పుడు ఊహించుకోండి, ఆ నేల కింద చెట్ల వేరు కాదు, పంట విత్తనాలు కాదు, కానీ శరీరాలు, మృత శరీరాలు ఉన్నవి. పేర్లు మరియు శిలాఫలకాలు ఉన్న పాత సమాధులు కాదు, కానీ నిస్సారమైన గుంటలు, దొంగతనంగా తొందరపడి తవ్వినవి అనుకుంటా. ఎటువంటి గుర్తులు లేవు, ప్రార్థనలు లేవు, దహన ఆచారాలు అసలుకే లేవు. సమీపంలోని ప్రజలు మొదట వాసనను గమనించారు. ఆ వాసన మంచి వంటదో లేదో పంటదో కాదు, కుళ్ళిపోవడం ద్వారా వచ్చిన వాసన, మృతదేహాల నుండి వచ్చిన వాసన. తక్కువ ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం కనీసం 28 మృతదేహాలు. చాలామంది మహిళలు, యూత్లో ఉన్న అమ్మాయిలు, కొంతమంది టీనేజర్లు, కొంతమంది పసిపిల్లలు, శిశువులు. వారికి అంత్యక్రియలు కాలేదు, వారికి సమాధులపై పేర్లు లేవు. పరిశుద్ధుల మౌనము, రోధస్థలిలో రోదన. ఇది నేటి పరిస్థితి. ఒకరోజు స్త్రీమూర్తులను దేవతలుగా పూజించే ప్రదేశం, దేశం. మరియు ఆ మరుసటి రోజే నిజమైన స్త్రీలను మానము ప్రాణము తీసి ఆ దేశంలోనే పవిత్ర స్థలముగా పిలుచుకునే ఎక్కడ స్త్రీని దేవతగా పూజించి ఆ స్థలములోనే ఒక మూలలో వారు ఖననం చేయబడ్డారు. మత సిద్ధాంతాలు వ్యాపించాయి తప్పును కప్పిపుచ్చడానికి. కానీ ఏది వేగంగా వ్యాపించిందో మీకు తెలుసా? నిశ్శబ్దం. అవునండి, కేవలం నిశ్శబ్దం మాత్రమే వ్యాపించింది. ఇంత దుర్ఘటన జరిగినప్పుడు, ఇంత ఘోరమైన స్త్రీలను ఊహించడానికి కూడా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నా ఏ దేవాలయాలు మాట్లాడలేదు, సాధువులు ఎవరూ ప్రెస్ మీట్ నిర్వహించలేదు, ఏ ఆధ్యాత్మిక గురువులు కూడా ఉపన్యాసం ఇవ్వలేదు. అన్ని మత పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సమాధిలో కేవలం బాధితులతో నిండి లేదు. ఈ సమాధులు మూఢ ఆచారాలతో నిండి ఉన్నాయి. ఈ సమాధులు అసత్యాలతో నిండి ఉన్నాయి. ఒకవేళ ఈ సమాధుల్లో జంతువులు ఉండి ఉంటే నిరసన చేసేవారు. ఎవరు? జంతు సంరక్షణ కమిటీ వాళ్ళు. లేదా అది రాజకీయ నాయకుడి గురించి అయితే బ్రేకింగ్ న్యూస్లు ఉండేటివి. కానీ ఉన్నది కేవలం మహిళలు కదా, కేవలం మహిళలే. కాబట్టే నిశ్శబ్దం. ఈ దారుణానికి కేవలము పవిత్రము అనబడుతున్న ఆ అపవిత్రమైన నేల మరియు నిశ్శబ్దం మాత్రమే సాక్ష్యంగా ఉన్నాయి. ఇంకెవ్వరూ సాక్ష్యంగా లేరు. ఇక్కడి నుంచి మన కథ మొదలవుతుంది. భారతదేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పుడు అధికారులు తరచుగా ఉపయోగించే ఒక చట్టపరమైన ఆయుధం సెక్షన్ 144. ఈ సెక్షన్ ద్వారా బహిరంగ సభలు, నిరసనలు, ప్రార్థనా సమావేశాలను కూడా నిషేధించవచ్చు. ఇటీవల వాట్సాప్లో పుకార్ల ద్వారా ఘర్షణలకు దారితీసిన తర్వాత పూణేలోని యావత్ గ్రామంలో సెక్షన్ 144 విధించబడింది. ఇది నాగపూర్లో విధించారు, తర్వాత ముర్షిదాబాద్లో విధించారు, మనకందరికి తెలుసు మణిపూర్లో, మరియు మరిన్నిటిలో అమలు చేయబడ్డది. ఈ చట్టము క్రమశిక్షణను కాపాడడానికి ఉద్దేశించబడింది. కానీ తరచుగా ఇది న్యాయం కోసం కేకలు వేసే ప్రజలను అణచివేస్తుంది. న్యాయం కొరకు మాకు న్యాయం చేయండి బాబు అని అరిచిన వారిని కేకలను కూడా అణచివేస్తుంది. కొంతమంది యూట్యూబర్లపై దాడి, తర్వాత ఇక్కడ 144 సెక్షన్ విధించబడింది. కానీ ఇక్కడ జోక్ ఏమిటో తెలుసా? డజన్ల కొద్ది మృతదేహాలు కనుగొనబడిన ధర్మస్థలిలో ఏ ఒక్క మత సమూహముగా కూడా న్యాయం కోసం పిలుపివ్వలేదు. ఏ రాజకీయ నాయకుడు దానిని ఖండించలేదు. ప్రధాన హిందూ, ముస్లిం లేదా క్రైస్తవ నాయకుడు ఆ ప్రదేశాన్ని సందర్శించలేదు. బదులుగా మేము చూసినది ఆధ్యాత్మిక సెక్షన్ 144, అంటే నిజం మాట్లాడడంపై నిషేధం విధించబడింది. ఎవ్వరు కూడా ధర్మస్థలిలో జరుగుతున్న నిజాల గురించి మాట్లాడకూడదు అని ఆధ్యాత్మికంగా వాటికి వారు 144 సెక్షన్ విధించుకున్నారు. బలవంతులను రక్షించి బలహీనులను సమాధి చేసే
నిశ్శబ్దము చాలా ప్రమాదకరమైనది. భారతదేశంలో మతము చాలా బిగ్గరగా ఉంటుంది. దేవాలయాలు పాడతాయి, మసీదులు ప్రతిధ్వనిస్తాయి, చర్చిలలో బోధ వస్తుంది, బోధిస్తారు. కానీ ధర్మస్థలిలో రక్షించగలిగే మతం మౌనంగా ఉండిపోయింది. అన్ని ఆధ్యాత్మిక స్వరాలు మూగబోయాయి. స్వామి అగ్నివేశ్ అని హిందూ సన్యాసి, స్వామీజీ ఒకసారి ఇలా అన్నాడు, అన్యాయాన్ని సమర్థించడానికి మతము ఎప్పుడూ ఉపయోగించకూడదు. మీ దేవుడు అన్యాయాన్ని కోరితే మీ దేవుడిని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకోండి. స్వామి అగ్నివేశ్ గారు దళితులతో కలిసి నిలబడినందుకు ఆయనను కొట్టారు. ఆయన సమయం లోపల నిజాయితీగా ఉన్నందుకు ఆయనను ఆ కాలం నాటి మత పెద్దలు ద్వేషించారు. అంతెందుకు, మనకందరికీ సుపరిచితమైన పేరు స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు, మతం పుస్తకంలో లేదు, మన జీవితంలో, మన జీవన విధానంలో ఉంది. దేవుడు మనం పాటించే ఆచారాల కంటే కనికరమును కరుణను కోరుతాడు అని అన్నాడు స్వామి వివేకానంద. ఎక్కడ ఉంది కనికరం? స్త్రీలను అన్యాయంగా మానభంగం చేసి పూడ్చిపెడితే. ఎక్కడ ఉంది కరుణ? చంటి పిల్లలను, పసి పిల్లలను, అభం శుభం ఎరుగని వారిని ఆచారాల పేరిట బలి ఇచ్చి రక్తాన్ని ఏరులు పార్చి బట్టలో మూట గట్టి పాడేస్తే ఎక్కడుందని కరుణ? జస్యూట్ పూజారి అయిన ఫాదర్ స్టాన్ స్వామి అంటాడు, నేను బాధపడుతున్న ప్రజలను చూసి నిశ్శబ్దంగా ఉండలేను, నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాలేను అని ఈ ఫాదర్ స్టాన్ స్వామి గారు గిరిజన ప్రజల కొరకు, అప్పట్లోపల గిరిజనులు వెనకబడి ఉండేవారు, వారి కొరకు పోరాడి జైల్లోనే చనిపోయాడు. హిట్లర్ పాలనలో పాస్టర్ డెంట్రిచ్ బెనహార్ అని ఒక అతను ఉండేవారు. అతను చెడుని ఎదుర్కొని మౌనంగా ఉండడం కూడా చెడే. అయితే వీళ్ళందరూ, నేను చెప్పిన విధంగా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాట్లాడినందుకు వాళ్ళ ప్రాణము, వాళ్ళ సర్వము త్యాగం చేశారు, మూల్యం చెల్లించారు. కానీ నేడు మనం నిశ్శబ్దంగా ఉండడం వల్ల కలిగే నష్టాన్ని చూస్తున్నాం కదా. మన కళ్ళెదురుగా అన్యాయం జరుగుతున్నా, మన కళ్ళెదురుగా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నా, ఒక స్త్రీని బలవంతం చేస్తున్నా, ఒక స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా, మన సంఘంలో, మన ప్రాంతంలో ఉన్న మనం మౌనంగా ఉంటున్నాము. ఆ యొక్క స్త్రీలకు, అమాయకులైన వారికి కలిగే నష్టాన్ని చూసుకుంటూ మన నోరు మెదపడం లేదు. కారణం మనకెందుకులే, వాళ్ళెవరో వాళ్ళ బంధువులు చూసుకుంటారనో ఇంకొకరు చూసుకుంటారనో మౌనం వహించాం తప్ప నోరు తెరిచి మాట్లాడడం లేదు. నేటి సాధువులు, మౌలాలు, ఫాదర్స్ ఎక్కడున్నారు? ఆలయ బడ్జెట్ల లోపల, డబ్బులు లెక్కించడం లోపల బిజీగా ఉన్నారు. చర్చికి బాగాలేదు కాబట్టి చర్చి పునరుద్ధరణ చేసుకోవాలి, రాజకీయ నాయకులు వస్తే రాజకీయ నాయకులతో సెల్ఫీలు తీసుకోవాలి, లేదంటే ఆచారాల మధ్యన పోటీ చేయాలి. నీవు ఇన్ని రోజులు ప్రార్థన పెడితే నేను ఇంకొన్ని రోజులు ప్రార్థన చేస్తాను, పోటీ పోటీ పోటీ, ఆచారాల మధ్యన పోటీలు పెడతారు. కానీ న్యాయం మన కార్యక్రమాల్లో తప్పిపోయింది. యేసుక్రీస్తు సువార్త ఎప్పుడు నిశ్శబ్దంగా లేదు, అది ఎప్పుడు రిలాక్స్గా లేదు, అది ఎప్పుడు భయపడలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు చూశాడు, ఆమెను ఖండించలేదు యేసు, ఆ గుంపును ఎదుర్కొన్నాడు. రక్తస్రావం అవుతున్న స్త్రీని సమాజం అంతా గుణంగా అపవిత్రంగా భావించింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కుమార్తె అని పిలిచాడు, దగ్గరికి తీసుకున్నాడు. దయ కంటే, కనికరం కంటే డబ్బే ముఖ్యమైనదని ఆనాడు దేవాలయాలు ప్రవర్తిస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు బల్లలు తిప్పి రూకలు మార్చే వారిని కొట్టి, నా దేవాలయము, నా మందిరం వ్యాపార మందిరం కాదు అని గట్టిగా కేక వేశాడు. అది కేవలం యేసయ్య ఒక్కరే చేశారు. అతను ఆనాటి మత నాయకులను పిలిచాడు. వాళ్ళతో అన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధులు బయట శుభ్రంగా ఆచారాన్ని పాటిస్తున్నారు, కానీ లోపల మాత్రం మురికి ఉంది, వాసన వస్తుంది అన్నాడు. మనం ప్రకటించే యేసు అతను, మనం ప్రకటించే సువార్త ఇదే. కానీ మన చర్యలు ఆయన అభిరుచికి సరిపోతాయా అనేది పెద్ద ప్రశ్న. ఆమోసు 5:24 ఆమోసు పుస్తకము 5వ అధ్యాయం 24 ఇలా అంటాడు, నీళ్లు పారినట్లు న్యాయం జరగనీయుడి, న్యాయం నదిలా ప్రవహించనివ్వండి. నిశ్శబ్దం కాదు, మతాచారం కాదు, కేవలం న్యాయం మాత్రమే. ధర్మస్థలిలో ఖననం చేయబడిన ప్రతి స్త్రీకి ఒక పేరుండేది,
ఆ పేరు మనం ఎన్నడూ తెలుసుకోకపోయినా ఆ పేరు అయితే ఉండేది. ఎంత ఘోరం అండి! హాస్పిటల్‌కి వెళ్తానని ఒక టీనేజర్ దేవుని దర్శించుకొని పోదామని చెప్పి ధర్మస్థలికి వచ్చింది. ఇంకా తిరిగి రాలే. వెళ్ళిపోయిందటే. తన బిడ్డకు బాగలేదు అని ఒక తల్లి బిడ్డని తీసుకొని వచ్చి దేవుని దేవాలయాన్ని దర్శించి పోతానని ధర్మస్థలికి వచ్చింది. దేవుని మీద విశ్వాసంతోటి అదృశ్యమైంది. మళ్ళీ కానబడలే. బట్టలో చుట్టి చెత్తలా పారేశారు ఆడపిల్లలను. ఇవి గణాంకాలు కావు, ఇవి ఉపన్యాసాలు కాదు. ధర్మస్థలిలో ఉన్నదంతా రక్తం, నిర్లక్ష్యం, నిశ్శబ్దం. మరియు మనం మతపరమైన వ్యక్తులం. చనిపోయిన వారిని 2 సార్లు పాతి పెడుతున్నాం. ఒకసారి మట్టిలో పాతి పెట్టాం, మరొకసారి వారి గురించి ఏమాత్రము మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఆ నిశ్శబ్దంలో పాతి పెట్టాం. మన నిశ్శబ్ద పాపము అని మనం గ్రహించే ముందు ఇంకా ఎన్ని స్వరాలు మూగబోతాయో, ఎన్ని స్వరాలను మనం విస్మరిస్తాము. ఆరంభం సంఘం లోపల, మన ఫస్ట్ సెంచరీ లోపల, చెత్త కుప్పల లోపల అనాథలుగా ఉన్న పిల్లలను మన సంఘం పోషించిందండి, రక్షించింది, పోషించింది. విలియం కేరీ గారు సతీ సహనం అంటే ఏంటో తెలుసా? భర్త చనిపోతే భార్యను కూడా చంపేవారు. ఎలాగ చంపేవారో తెలుసా? భర్త చనిపోతున్న చితిమంటలో ఆమెను సజీవంగా ఉండగా సజీవ దహనం చేసేది. ఇది ఒకప్పుడు మన సంస్కృతి. ఈ మూఢనమ్మకానికి వ్యతిరేకంగా పోరాడాడు మన విలియం కేరీ గారు, మిషనరీ. కానీ అతనికి వచ్చిన పేరేంటో తెలుసా? కాంట్రవర్సల్ పర్సన్. ఎప్పుడు సమస్యల గురించి మాట్లాడతాడు. ఇతను సమస్యాత్మకుడు అని పిలిచేవారు. మదర్ తెరిసా రోగులను, కుష్ఠవ్యాధులను, మరణిస్తున్న వారిని హత్తుకుంది. ఇప్పుడు పొగుడుతున్నారు ఆమెను, కానీ ఇప్పుడు పొగడకే ముందే, ప్రశంసించే ముందే ఈ సమాజము ఎగతాళి చేసింది మదర్ తెరిసాను. కానీ నేటి క్రైస్తవ సమాజంలోకి ఈ బాధ్యత లేదా? ప్రపంచం మనల్ని మనం చెప్పేది వింటదా, వినదా? మనం చెప్పే మాటలు ఆలకిస్తారా, ఆలకించరా అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే, మనం అసలుకు బాధితుల పక్షంగా మనం ఉన్న ప్రాంతంలోనైనా మాట్లాడుతున్నామా? సంఘము అన్యాయమైపోతున్న వారిని, అనాథలను, బీదవారిని, అనగదొక్కబడుతున్న వారి పట్ల కనీసము వాళ్ళ పక్షంగానైనా మాట్లాడుతున్నామా? లేక సంఘంలో పెద్ద మనుషులుగా ఉన్న వారి పట్ల, సమాజంలో బలవంతులుగా ఉన్న వారి పక్షంగానే ఉన్నామా? అణిచివేయబడిన వారి తరపున నిలబడని క్రైస్తవుడు క్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. ధర్మస్థలి ఒక గ్రామం కాదు, ఇది ఒక అద్దం. అణిచివేయబడిన వారు ఏడ్చినప్పుడు మైక్ ఆపివేసిన ప్రతి చర్చికి అద్దం ఇది. వేదికపై మాట్లాడి వేదికల మీద అణగారిన ప్రజల గురించి మాట్లాడి, స్త్రీల హక్కుల గురించి మాట్లాడి, వీధుల్లో మాట్లాడి, వేదికల మీద మాట్లాడి, లోపల చెడకార్యాలు చేసి వీధుల్లో మౌనంగా ఉండే ప్రతి సాధువుకి ఇది అర్థం. కానీ ఆశ ఉంది. ఎందుకంటే సువార్త సమాధిలోనే మొదలైంది అనుకుంటా. బహుశా ధర్మస్థలి లోపల ఉన్న ఆ యొక్క ఆత్మల రోదన, ఆ రక్తపు వేదన దేవునికి అంటింటది. ఇప్పటికైనా సంఘము నడుము కట్టుకుంటుందేమో. నడుము కట్టుకొని లేద్దాం. ఇక్కడనే ప్రారంభమవుతుంది. యేసు ప్రభు మృత్యువును లేచినట్టుగా మనం కూడా సత్యం కొరకు లేద్దాం. మనం కూడా మన ప్రాంతంలో న్యాయం కొరకు లేద్దాం. బహుశా అది నీ ద్వారా జరుగుతుందో ఆలోచన చేసుకుందాం. భయపడాల్సిన పని లేదు. ప్రాణం ఎప్పటికైనా వెళ్తుంది. ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం. నాకు తెలిసిన వారి మధ్యన, నా సమాజంలో ఎవరికైనా నిజంగా బలవంతుల చేతుల అన్యాయం జరుగుతుంది, మోసపోతున్నారు అంటే నేను మౌనంగా ఉండను. నేను చెప్పాల్సింది చెప్తాను. వారు విన్నా వినకపోయినా నాకు సంబంధం లేదు. నేను పవిత్ర స్థలంగా భావిస్తున్న ప్రాంతంలో ఏదైనా అపవిత్రమైన కార్యం జరుగుతుందంటే నేను తప్పకుండా హెచ్చరిస్తాను. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా నాకు సంబంధించిన విషయం కాదు. క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ప్రేమతోటి సమాజం పట్ల, మన పట్ల సత్యం కొరకు, న్యాయం కోసం ఒక క్రైస్తవుడిగా నిలబడదాం. ధర్మస్థలి లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మనకు తెలిసిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగకుండా మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ముందు జరుగుతున్న అనర్థాలను చూసి కూడా మేము నిశ్శబ్దంగా, మౌనంగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి.
మేము ఏడవలసినప్పుడు మా నోలను మూసుకున్నందుకు, అయ్యో ఇంత పాపము, ఇంత అన్యాయము, ఇంత ఘోరము మా చుట్టుపక్కల జరుగుతున్నా మాకేమి పట్టనట్టుగా మా సంతోషము, మా యొక్క జీవితంలోని నైనా సుఖాల కొరకే వెంపర్లాడుతున్నాం. నిజమే కదా నాయన. మతం పేరుతో, ఆచారం పేరుతో, దేవాలయం పేరుతో ఎంతోమంది అమ్మాయిల జీవితాలను పనంగా పెట్టి, అయ్యో ఏమి తెలియని, ఏ మాత్రం కూడా తెలియని అమాయకుల జీవితాలను రోదన చేసి, వారిని చిత్రహింసలు చేసి, వారి శరీరములతో ఆడుకొని అన్యాయంగా చంపివేసి సమాధి చేయబడినప్పుడు కూడా ఆ విషయం తెలిసి కూడా మా లోపల చలనం లేదు, మేము ప్రార్థన చేయడానికి మా నోళ్ళు తెరవడం లేదు అని అంటే మేము మీ యొక్క మనసు నుంచి ఎంతో దూరంగా ఉన్నాం. మేము ఏడవలసిన సమయం వచ్చింది. మా సమాజం కొరకు, మా సంఘం కొరకు, మా గ్రామం కొరకు, మా యొక్క దేశం కొరకు. అయినా స్త్రీలు బాధితులు అన్యాయంగా చంపబడి సమాధి చేయబడినప్పుడు మాకేమీ పట్టనట్లు ఉన్నందుకు క్షమించండి. దయచేసి భయపడని స్వరాలను ఈ దేశంలో లేపండి. మేము ఎవరికి భయపడకూడదు ప్రభువా. న్యాయమును వెల్లడి కానివ్వండి, సత్యము ప్రకాశం కానివ్వండి, మీ సంఘం మళ్ళీ ధైర్యంగా మాట్లాడే కృపనివ్వండి. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.